'ధురంధర్ 2' ఒక సంచలనం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే 'ధురంధర్ 1' ఎవరు ఊహించిన విధంగా హిట్ అయింది. పైగా ఆ సినిమా టేకింగ్ అంతా కూడా ఇంకొక లోకానికి తీసుకొని వెళ్ళిపోయింది. డైరెక్ట్‌గా మనల్ని పాకిస్తాన్‌లో పడేసింది. ఒక కొత్త టేకింగ్ అది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'ధురంధర్ 2' వచ్చింది. అందరి అంచనాలకి అందుకుంది. అంటే విపరీతమైనటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దాన్ని అందుకుంటే ఆ లెవెల్ వేరే ఉంటది. అదే అందుకోలేకపోతే సినిమా ఎంత బాగున్నా ఫ్లాప్ అని చెప్పేస్తారు. అయితే ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు ఎక్కడ తగ్గకుండా దానికంటే ఎక్కువగానే ఇంకా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ కంటే కూడా ఇంకా బాగా ఉండడం వల్ల సినిమా విపరీతమైనటువంటి బజ్ ఏర్పడింది. విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. అందరూ కూడా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ చేసేశారు. దీనివల్ల ఈ సినిమా ఇప్పటికే 2 రోజుల్లోనే 332 కోట్లు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయి. ఓవర్‌సీస్‌లో 64 కోట్లు, ఇండియాలోనేమో వచ్చేసి 267 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రివ్యూస్ వల్ల 51 కోట్లు, తొలి రోజు 121 కోట్లు, రెండో రోజు 96 కోట్లు గ్రాస్ అయితే వసూలు చేసిందని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరొక 2 రోజులు ఉంటే 500 కోట్ల క్లబ్‌లోకి తొందరగా వెళ్ళిపోతాయి. అంటే 4 రోజుల్లోనే 500 కోట్లు. అంటే ఇప్పుడు ఈ రోజు సెలవు, రేపు సెలవు, నిన్న సెలవు, మొన్న సెలవు, వరుసగా 4 రోజులు సెలవు అవ్వడం వల్ల ఈ సినిమాకి కలెక్షన్ రావడానికి చాలా అవకాశం ఏర్పడింది. సో మొత్తానికి వారం లోపే 500 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. 2000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఈ సినిమాకి. మధ్యలో ఎటువంటి ఇది లేకపోతే.